ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఈరోజు మనం అందరం చూసాం. ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకి ఆయన రూపకల్పన చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు దాదాపుగా ఈ రాష్ట్రంలో 1,00,000 ఇళ్ల ఈరోజు నిర్మాణాన్ని పూర్తి చేసి వాటికి సంబంధించి అన్ని మౌలిక వసతులతో లబ్ధిదారులకి ఈరోజు అందించేటువంటి కార్యక్రమానికి నాంది పలకడం. దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 15,552 ఇళ్ళు ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి శుభ సందర్భంలో అయితే ఒక్కసారి చూస్తే గతంలో ఈ ఇళ్లకు సంబంధించి ఎంత ఆర్భాటం చేశారో చెప్పలేనటువంటిది. ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి, చంద్రబాబు నాయుడు జీవితంలో ఏదైనా ఒక కార్యక్రమాన్ని నేను పూర్తి చేశా మీకిచ్చా అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు నోటుకుండా వినిపించదు. ఈరోజు ఇళ్ళు నిర్మించి పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు అందజేస్తే నేను 70% పూర్తి చేశా, ఈరోజు వీళ్ళు పూర్తి చేస్తున్నామని చెప్తున్నారు. నేను 80% పూర్తి చేశా, వీళ్ళు పూర్తి చేస్తున్నామని చెప్తున్నారని చెప్పి పేదవాడి మీద, మధ్యతరగతి కుటుంబాల మీద నీకు శ్రద్ధ ఉంటే, నీకు ఆసక్తి ఉంటే 100% పూర్తి చేసి చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవ్వలేకపోయాడు అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం. చంద్రబాబు నాయుడు నేను చేస్తాను మీకు ఇస్తాను అని చెప్పి ఊరించే అలవాటు తప్ప కడుపు నిండా అన్నం పెట్టేటువంటి అలవాటు ఏ రోజు లేదు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కడికే పేదవాడి కడుపు నిండాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ టిట్కో ఇళ్లకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు మనం జరుపుకోగలిగాం. ఈరోజు ఒక్కసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే 300 చదరపడుగుల ఇళ్లుందో దానికి సంబంధించి 2,65,000 లెక్కన 20 సంవత్సరాల లబ్ధిదారుడు 7,20,000 కట్టవలసి వస్తే పేదవాడు సంవత్సరానికి 60,000 లెక్కన ఎన్ని రోజులు కట్టినా సరే ఈరోజు ఇబ్బంది పడతాడనేటువంటి ఆలోచన చేసి పేదవాడికి ఉచితంగా ఈ ఇళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 300 చదరపు అడుగుల నిర్మాణం ఉన్నటువంటి ఇంటిని కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈరోజు పేదవాడికి కేటాయించినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాను. ఒకసారి ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు, వాటిని ఏ విధంగా అమలు చేస్తున్నాడు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయండి. 2014కు ముందు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు, ఎన్ని అమలు చేశాడు అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు మనం ఆలోచన చేస్తే పేదవాడికి సంబంధించినటువంటి పెన్షన్ 1000 రూపాయలు ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు ప్లేనరీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదవాడికి 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. ఎన్నికలకు 2 నెలల ముందు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు. ఆ 2,000 రూపాయల పెన్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారు కాబట్టి ఏదో ఒక విధంగా నేను 2,000 రూపాయలు చేస్తే ఆ ఓట్లు దండుకుందాం, అధికారంలోకి వచ్చిన తర్వాత సగాటికి సగం పెన్షన్లు కత్తిరించి భారం పడకుండా చూసుకుందాం అనేటువంటి ఆలోచనతో ఆ రోజు 2,000 రూపాయలు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు 2 నెలల ముందు ఇవ్వడం జరిగింది. అనేక సందర్భాల్లో ఆ రోజు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ప్రజలు చెప్పినటువంటి మాట, అయ్యా చంద్రబాబు నాయుడు ఈరోజు మాకు 2,000 రూపాయలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు ప్లేనరీలో ప్రకటించాడు కాబట్టి 2,000 రూపాయలు ఇచ్చాడు తప్ప లేకపోతే ఒక్క రూపాయి కూడా పెంచి ఉండేవాడు కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈరోజు ఇచ్చేటువంటి 2,000 రూపాయలు కూడా చంద్రబాబు నాయుడు ఇప్పించినటువంటి ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పినటువంటి నేపథ్యం. ఈరోజు అధికారంలోకి వస్తే 2,000 నుంచి 3,000 రూపాయలకు పెన్షన్ పెంచుకుంటూ పోతామని చెప్పి మొట్టమొదటి సంతకం 2,250 రూపాయల మీద పెట్టాడు. 2,500కి పెంచాడు. నిన్నటి దాకా 2,750 రూపాయలు ఇచ్చాడు. ఈరోజు 3,000 రూపాయలు ఇస్తున్నాడు.